గ్లాస్ గో స్మైల్. గ్లాస్ గో స్మైల్ అనేది బాధితుడి నోటి మూలల నుండి చెవుల వరకు కత్తిరించడం వల్ల కలిగే గాయం, చిరునవ్వు ఆకారం. ఈ చర్య సాధారణంగా యుటిలిటీ కత్తితో లేదా విరిగిన గాజు మొక్కతో నిర్వహిస్తారు. దీనివల్ల మచ్చను వదిలి బాధితుడు నవ్వుతూ ఉన్నట్టు కనిపిస్తాడు. ఈ దాడి ఇంగ్లీష్ వీధి ముఠాలతో ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా చెల్సియా హెడ్ హంటర్స్, లండన్కు చెందిన పోకిరి అబ్బాయిల సంస్థ. వీరిలో దీనిని చెల్సియా నవ్వు లేదా చెల్సియా స్మైల్ అని పిలుస్తారు. సో ఇలా లండన్ వీధుల్లో నుండి స్టార్ట్ అయిన గ్లాస్గో స్మైల్కి ఇన్స్పైర్ అయి హెత్ లెడ్జర్ దాని మేకప్లో ఇంక్లూడ్ చేయడం వల్ల ఆ క్యారెక్టర్ మరింత ఎఫెక్టివ్గా రిజల్ట్ ఇచ్చింది. అంతేకాదు, హెత్ లెడ్జర్ తన మేకప్ తనే చేసుకునేవాడు. ఎందుకంటే మేకప్ ఆర్టిస్ట్ చేస్తే అది ప్రొఫెషనల్గా ఉంటుంది. అలా కాకుండా ఒక మెంటలీ డిస్టర్బ్డ్ సైకోపాత్ తనకి తాను వేసుకున్నట్టు కనిపించాలని అతనే వేసుకున్నాడు. ఇంప్రూవైజింగ్ ఫర్ బెస్ట్ అవుట్పుట్. చాలా సీన్స్లో తను ఇంప్రూవైజ్ చేయడం వల్ల అవి ఐకానిక్ సీన్స్గా ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, హాస్పిటల్ బాంబ్స్